నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈరోజు మంగళవారం మరియు రేపు బుధవారం మనం చూసుకుంటే కువైట్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, పిల్లలు, అలాగే ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు కువైట్లో మంగళవారం మరియు బుధవారం జూన్ 3 మరియు 4వ తేదీలలో కువైట్ ఉపరితల అల్పపీడన వ్యవస్థ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేశారు. దీనితో పాటు వేడి మరియు పొడిగాలి ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ వ్యవస్థ బలమైన వాయువ్య గాలులను చురుకుగా తీసుకురాగలదని భావిస్తూ ఉన్నారు. ఇది ధూళిని కలిగిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత గణనీయంగా తగ్గిపోతుంది. బహుశా 1000 మీటర్ల కంటే తక్కువగా చేరుకుంటుందని చెప్పి అంచనా వేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ వాతావరణం పగటిపూట గంటకు 20 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి, ఈ గాలులు ధూళిని పెంచుతాయని చెప్పేసి దీంతో ఇసుక తుఫాను, దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల ఫలితంగా వేడి మరియు ధూళి వాతావరణం ఏర్పడుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి, రాత్రిపూట కూడా వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చురుకైన వాయువ్య గాలులు వీస్తాయి. సముద్రంలో అలలు 3 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడతాయని చెప్పేసి, అలాగే కువైట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే 27 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న డెలివరీ రంగ కార్మికులు కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ ఈ దుమ్ము తుఫాను అవి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ అయితే పెట్టుకోండి అన్న. ఎందుకంటే మాస్క్ అయి పెట్టుకోకుండా ఉంటే కానీ ఆ యొక్క డస్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క ఊపిరితిత్తులకు చేరుకొని డస్ట్ అలర్జీ అటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.